క్రికెట్ బోర్డులో పాలిటిక్స్ ఎక్కువ. అక్కడ ఆటగాళ్లకు విలువ ఉండదు. ఈ మాటలు ఆ దేశ క్రికెటర్లే చెప్పుకొచ్చిన సందర్భాలు ఎన్నో. అందుకే పీసీబీని అంతర్జాతీయ క్రికెట్ విభాగం పెద్దగా కన్సిడర్ చేయదు. ఇకపోతే పీసీబీలోని పాలిటిక్స్ గురించి ఆసీస్ దిగ్గజం జాసన్ గిల్లెస్పీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డులో ఉండే లొసుగులు మరోసారి బయటపడ్డాయి. ప్రపంచ క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ పై వచ్చినన్ని ఆరోపణలు, విమర్శలు బహుశా మరే దేశం పైన వచ్చుండవేమో. అంతలా ఆ దేశ పరువు దిగజారిపోయింది. ఆటగాళ్లలో భేదాభిప్రాయాలు, బోర్డులో లొసుగులు, ఇతర దేశాలపై కవ్వింపులు, అబ్బో ఇలా ఒక్కటేంటి ఎన్నో వ్యవహారాలు ఆ దేశాన్ని నిత్యం వార్తల్లో నిలిచేలా చేస్తుంటాయి. ఇకపోతే ఆ దేశ క్రికెట్ బోర్డులో ఉండే లొసుగుల గురించి మాజీ హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు ముందు అనూహ్యంగా హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన గిల్లెస్పీ తానెందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో తాజాగా వెల్లడించాడు. పాక్ క్రికెట్ బోర్డులో రాజకీయాలు ఎక్కువని, ప్రపంచంలో అలాంటి క్రికెట్ బోర్డును తానిప్పటి వరకు చూడలేదని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఏ హెడ్ కోచ్ అయినా తమ బోర్డుతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని భావిస్తాడని, కానీ పీసీబీ మాత్రం అందుకు భిన్నంగా ఉందంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారాయన. జట్టు కూర్పులో హెడ్ కోచ్ కు పూర్తి స్వేచ్ఛ లేదని, అందులో కూడా బోర్డు జోక్యం చేసుకోవడం తనను ఎంతో బాధించిందని తెలిపారు. ఇక సెలెక్టర్లతో కూడా సరైన కమ్యూనికేషన్ లేదని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సీనియర్ అసిస్టెంట్ నెల్సన్ తప్పించడం దుర్మార్గమంటూ మండిపడ్డారు జాసన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. జాసన్ వ్యాఖ్యలతో పాక్ క్రికెట్ బోర్డులోని లొసుగులు మరోసారి బయటపడ్డాయని అంతర్జాతీయ క్రీడా విభాగం చెవులు కొరుక్కుంటోంది. మరి ఇప్పటికైనా పీసీబీ రాజకీయాలను పక్కన పెట్టి ఆటపై దృష్టి సారిస్తుందా, లేదా తామిందే అన్నట్టుగా వ్యవహరిస్తుందా అనేది చూడాలి.